నైట్ అంతా బాగా వాన అయితే కురిసింది గైస్. వాన కురవడం వల్ల ఇంట్లో కరెంటు కూడా తీసేసాడు. కొంచెం గాలి పీల్చుకుందామని అలా బయటకు వచ్చాను. బయటకు వచ్చిన తర్వాత కరెంట్ వచ్చింది. 1:30 లేచాం గైస్. అసలు కరెంటు పోయింది. చాలాసేపు లేక మొత్తం కాఫీ పట్టి అయ్యా జ్వరం తగిలింది. జ్వరం జోలికి వెళ్ళాలి, అదే నా జోలికి వచ్చింది. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయస్. మనకైతే వాళ్ళ ఒక ఇల్లు కాంట్రాక్ట్ అయితే వచ్చింది. అది ఇల్లు చూసి మాట్లాడదాం, రేటు మాట్లాడదాం రమ్మని చెప్పి అన్నారు. ఆ ఇల్లు అయితే రేటు మాట్లాడడానికి వెళ్ళాలి. ప్రస్తుతం ఏంటంటే బండిలో పెట్రోల్ లేదని చెప్పేసి నేను వేరే మా ఫ్రెండ్ గాడి బండి వేసుకొని, ఇది మా ఫ్రెండ్ గాడి బండి, బండి వేసుకొని అయితే పెట్రోల్ బంక్ వచ్చా. మా తమ్ముడు ఆదిల్ గాడు అయితే అక్కడ ఉన్నాడు, పెట్రోల్ కొట్టిస్తున్నాడు. చూడండి అది పరిస్థితి. ఇప్పుడైతే మనం ఆ వర్క్ కాడికి వెళ్ళి అక్కడ ఇల్లు ఎలా ఉందో చూసి మొత్తం అయితే ఒక రేటు మాట్లాడుకోవాలి. మెటీరియల్ కాంట్రాక్టో లేకపోతే మామూలు కాంట్రాక్టో అనేది డిసైడ్ అయ్యి మాట్లాడుకునే రేటు మనం అయితే పని స్టార్ట్ చేయాలి. రేపు ఎల్లుండిలో అయితే స్టార్ట్ చేయాలి భయా అని చెప్పి ఫోన్లో చెప్పాడు నాకు. అది ఇప్పుడు ఆ పెట్రోల్ బండి అయితే మధ్యలో ఆగిపోయింది సెంటర్లో. మా ఫ్రెండ్ బండి తీసుకొని వచ్చి అయితే పెట్రోల్కి అయితే వచ్చాము ప్రజెంట్. ఓకే, నిన్నైతే హెల్త్ అసలు బాగాలేదు గాయస్. అసలు చాలా ఇదిగా ఉంది. ఇవాళ కొంచెం పర్లేదు హెల్త్. అలా మా తమ్ముడు ఆదిల్ గాడు వాటర్ బాటిల్లో పెట్రోల్ అయితే తీసుకొచ్చాడు. మన బండిలో అయితే ఫుల్గా నింపేసి అక్కడ మనం కాంట్రాక్ట్ ఒప్పుకోవాల్సిన ఇంటికాడికి అయితే బయలుదేరాం. ఆ ఇంటికాడికి వెళ్ళి ఇల్లు మొత్తం అయితే ఒకసారి మొత్తం చెక్ చేసాం. ఇల్లు ఎలా ఉంది, ఏంది పొజిషన్, ఏం వర్క్ చేయాలి ఏంది అనేది చెప్పి మొత్తం అయితే మాట్లాడుకున్నాం, డిసైడ్ అయ్యాం. ఇదే మనం చేయాల్సిన ఇల్లు అయితే. మొత్తం అవుట్ సైడ్ మొత్తం వర్క్ అయితే ఉంది. లోన ఇల్లు మొత్తం అయితే వర్క్ అయితే చేయాలి. పెయింట్ వర్క్ ఒక 3 కోటింగ్స్ అయితే ఎక్కించాలి. ఆ ఇల్లు కాంట్రాక్ట్ అయితే ఓకే అయింది గైస్. సక్సెస్ఫుల్గా ఒప్పుకున్నాను ఆ ఇల్లుకు వచ్చేసి మొత్తం ఒక కోటింగ్ వైట్ వాష్, 2 కోటింగ్స్ ఎమోషన్ వాష్ చేయాలి. డోర్స్ ఉన్నాయి, అవన్నీ చాలా వర్క్ అయితే ఉంది. దాదాపు 35,000 అయితే దానికి ఛార్జ్ చేశాను. వాళ్ళైతే ఓకే అన్నారు. ఆ పని అయితే ఒక 2 డేస్లో అయితే ఆ పని మనం స్టార్ట్ చేయాలి. యాక్చువల్గా ఇది మన హై స్కూల్కి అయితే వచ్చాను. చూసారుగా క్రికెట్ ఆడుతున్నారు అందరూ. తమ్ముడు ఆదిల్ గాడు వాళ్ళ బ్యాచ్ ఇద్దరు ఉన్నారు వాళ్ళ బ్యాచ్. వాళ్ళు కూడా వస్తాం అన్నారు. సరదా కూర్చొని లూడో ఆడడం ఏదో ఒకటి సంథింగ్. నేనైతే లూడో బూడో ఏదో ఆడినాను. మనం ఆడేది ఓన్లీ పబ్జీ బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్. అదొకటే నేను ఆడేది గేమ్స్లో. ఇవన్నీ ఫిజికల్గా ఆడే గేమ్స్ అయితే నేను ఏది ఆడను. యాక్చువల్గా ఏదో బెట్టింగ్ పెట్టుకున్నారంట, 5,000 మ్యాచ్ ఇది. ఓకే మా వాడైతే గుండు చేయించుకుండు. వాడు మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్. వాడు గజనీలాగా గుండు అయితే చేయించుకుండు. ఇంకా మ్యాచ్ అయితే అయిపోయింది. ఇంటికి అయితే బయలుదేరేసాను. ఇంటికి వచ్చి చూస్తే మా ఆవిడేమో కూరగాయలు కట్ చేస్తుంది. ఏందమ్మా ఏం వండుతున్నావు అని అడిగితే ఇవాళ టమాటా ఎగ్ కర్రీ అయితే చేస్తున్నాం అని చెప్పి అయితే చెప్పుకొచ్చింది. ఓకే అని చెప్పి మా అమ్మ ఏమో తీసుకొచ్చింది కోడిగుడ్లను, ఇది టమాటాలు అయితే తీసుకొచ్చింది. మా ఆవిడ మొత్తం అయితే ప్రిపేర్ చేస్తుంది. ఇంట్లో మధ్యాహ్నం అలా పడుకొని ఇట్లా నైట్ మా తమ్ముడికి ఫోన్ చేస్తే, అన్న హై స్కూల్లో ఉన్నా లూడో ఆడుతున్నారా అంటే, లూడో ఆడుతుంటే వెళ్ళి చూస్తుంటే వీళ్ళేమో లూడో బెట్టింగ్ పెట్టుకుని ఆడుకుంటున్నారు. 20 రూపాయలు బెట్టింగ్ అంట. ఎవరు గెలిస్తే వాళ్ళకి తలా 20 అయితే ఇవ్వాలి గెలిచినోడికి. ఇలా అయితే బెట్టింగ్ పెట్టుకుని అయితే ఆడుతున్నారు. ఏందన్నా ఏం చేస్తున్నావు అంటే, వీడియో తీస్తున్నా అంటే చెయ్యి అయితే అడ్డం పెడుతుండు. రోజు ఉదయాన్నే చట్నీ కోసం అయితే నైటే మేము పల్లీలు అయితే వేల్చుకొని పెట్టుకుంటాం. రోజు ఈ వర్క్ అయితే మా అమ్మకు ఉండిద్ది. పల్లీలు చూడండి ఎలా వేల్చుతుందో. ఇంతలోకి మా ఆవిడ చూస్తే మా ఆవిడ దోమలతో ఇంకా మామూలు ఫైటింగ్ చేయట్లేదు. అసలు బ్యాట్ తీసుకుని ఏం ఫైటింగ్ అయితే చేస్తుంది. ఫైటింగ్లో విన్ అయింది. మా ఆవిడ దోమలతో ఫైటింగ్ చేసిన ఫైట్ చూసి నాకైతే నీరసం వచ్చింది. నీరసం వచ్చిన తర్వాత ఇంకా మా అమ్మలతో కలిసి కూర్చొని భోజనం అయితే చేశాను. భోజనం చేసి అలా బయటికి వాకింగ్ లాగా వెళ్ళాను. వాకింగ్ లాగా వెళ్తే మా తమ్ముడు అయితే అక్కడ సినిమా చూస్తూ కనిపించాడు. ఇంకా సినిమా చూస్తూ నేను అక్కడే టైం స్పెండ్ చేసి ఇంకా నేనైతే ఇంటికి వెళ్ళిపోయాను. కాంట్రాక్ట్ ఒప్పుకున్నాను కదా, అది మెటీరియల్ డబ్బులు రేపు తీసుకొని మెటీరియల్ అయితే తీసుకురావాలి వెళ్ళి. ఓకే, ఇంకోటి వచ్చేసి నాకు కొంచెం హెల్త్ బాగోట్లేదు ప్రజెంట్. ఇందాక డోలో ట్యాబ్లెట్ వేసుకున్నా, తినేసా, మొత్తం ఓకే అయిపోయింది. మళ్ళీ మనం రేపటి వీడియోలో కలుద్దాం. మన వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి,
మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ మాత్రం కంపల్సరీగా చేయండి. ఓకే, మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం. ఓకే, బాయ్. అంతవరకు